హలో ఫ్రెండ్స్, మత్తు వదలరా 2 అయితే ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, అయితే వీటన్నిటి గురించి కూడా వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే మత్తు వదలరా 2 అయితే మత్తు వదలరా 1 మూవీకి సీక్వెల్ గా అయితే ఈ మూవీ వస్తుంది. అయితే ముందుగా ఈ మూవీ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ఒక హీ టీమ్ లో ఏజెంట్స్ గా అయితే జాయిన్ అవుతారు. కిడ్నాప్ కేసులు లాంటివి చేస్తూ అందులో అయితే కొంచెం డబ్బు తస్కరిస్తూ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళిద్దరికి మిస్సింగ్ కేసు అయితే వస్తుంది. మరి ఈ కేసు నుంచి బాబు అండ్ యేసుదాసుల లైఫ్ ఎలా టర్న్ అయింది, అక్కడే సర్క్యులేట్ అవుతున్న ఆ స్లేవ్ డ్రగ్ ఏంటి, మర్డర్ కేసులో బాబు అండ్ యేసుదాసు ఎలా ఇరుక్కున్నారు, దీని వెనక ఉంది ఎవరు, వీళ్ళు తప్పించుకుంటారా లేదా అని మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన సత్య గారి కామెడీ టైమింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా. అయితే ఈ మూవీలో సత్య గారి కామెడీ టైమింగ్ అయితే పార్ట్ 1 కంటే డోస్ ఎక్కువగానే ఉంది. అయితే తనున్న సీన్స్ అన్ని కూడా చాలా బాగా ఉంటాయి అండ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మూవీ సెకండ్ హాఫ్ లో తన మెగా ట్రీట్ కూడా అదిరింది. అండ్ అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ గా తనలో ఉన్న ఒక మంచి డాన్సర్ ని కూడా మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మూవీ సెకండ్ హాఫ్ అండ్ మనం అందరం కూడా ఊహించే స్టోరీ లైన్ అండ్ వీక్ విలన్ క్యారెక్టరైజేషన్. అయితే ఈ మూవీ పార్ట్ 1 అంత సూపర్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే అది కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్. కానీ ఈ మూవీలో మనకి కామెడీ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కానీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయితే మూవీలో ఉన్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం పెంచుంటే మాత్రం చాలా బాగుండేది. అండ్ దాంతో పాటు కొన్ని సీన్స్ అయితే మనకి రొటీన్ గా అనిపిస్తాయి. అండ్ చాలా మంది ఫేవరెట్ సీరియల్ అయిన ఓరినా కొడక సీన్లు అయితే ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే క్రేజీ కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా 1 కి సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 మూవీ కూడా బాగుంది. మెయిన్ గా సింహ గారు అండ్ సత్య గారు మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. కామెడీ వరకు సినిమా బాగానే వర్కౌట్ అయింది. మూవీలో ఉన్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇదేనమాట ఈ మూవీ రివ్యూ. స్టోరీ లైన్ పరంగా కాకుండా కామెడీ పరంగా ఈ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూసేయండి. అయితే ఈ వీడియోకి అయితే ఎంతనమాట. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.